భారత టీ20 క్రికెట్ లో సరికొత్త విప్లవం రాబోతోంది. ఐపీఎల్ 2026 సీజన్ లో పరుగుల వరద పారించి ఆరెంజ్ క్యాప్ కైవసం చేసుకున్న 15 ఏళ్ల వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ త్వరలోనే జాతీయ జట్టులోకి రాబోతున్నాడు. ఇదే కనుక జరిగింది అంటే మాత్రం తినతో పాటు రాబోయే ఓపెనర్ భారీ హిట్టర్ ని కూడా ఇప్పటికే బీసీసీఐ ఆల్మోస్ట్ ఖరారు చేసేసింది. అది ఎవరు ఏంటనే విషయాలు ఒకసారి తెలుసుకుందాం. ఇక 15 ఏళ్ల వయసులో ప్రపంచ క్రికెట్ దృష్టిని ఆకర్షించిన ఈ బీహార్ కుర్రోడు రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని ఇక ఇండియా సీనియర్ జట్టులోకి తీసుకురావాలన్న డిమాండ్స్ రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో బీసీసీఐ సెక్రటరీ దేవాజిత్ సకియా వేసిన కొన్ని ట్వీట్లు, ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు చాలా పెద్ద సెన్సేషన్ గా మారిపోయాయి. అది ఏంటి అంటే, వైభవ్ భారత క్రికెట్ చరిత్రలో ఒక అద్భుతమైన ఆణిముత్యం. రాబోయే రోజుల్లో అతడు ప్రపంచ క్రికెట్ ను శాసిస్తాడు. ఇప్పటికే సెలెక్టర్లు అతన్ని జాతీయ జట్టులోకి తీసుకునేందుకు పక్క ప్లాన్ తో ఉన్నారు అంటూ చెప్పడం జరిగింది. ఒకవేళ వైభవ్ సూర్యవంశీ భారత జట్టులోకి వస్తే టీ20 ఫార్మాట్ లో సరికొత్త ఓపెనింగ్ జోడీ చూసే అవకాశం ఉంటుంది అనేది కూడా అక్కడ జరుగుతున్న చర్చ. ప్రస్తుతం టీ20లో అభిషేక్ శర్మ అలాగే సంజు శాంసన్ ఓపెనర్ గా రాణిస్తున్నారు. అయితే టీ20 ర్యాంకింగ్స్ లో నెంబర్ 1 స్థానాల్లో కొనసాగుతున్న ఆ అభిషేక్ శర్మ స్థానానికి ఎలాంటి డోకా లేదు. పవర్ ప్లేలో అతడు ఆడే విధ్వంసకర ఆట తీరుతో ప్రపంచంలోని మిగతా జట్లు సైతం తమ వ్యూహాలను మార్చుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు వైభవ్ సూర్యవంశీకి అభిషేక్ శర్మ తోడవబోతున్నాడు. కాదు, అభిషేక్ శర్మ దూకుడికి వైభవ్ సూర్యవంశీ షాట్స్ తోడవబోతున్నాయి. అంటే ఇక నుంచి ఖచ్చితంగా స్ట్రైక్ రేట్ 200 పైనే ఉండడం ఖాయం. పవర్ ప్లేలోనే మ్యాచ్ ను ముంచెత్తే అంత ప్రమాదకరమైన జోడీగా వీళ్ళు మారబోతున్నారు. అయితే అభిషేక్ శర్మ 15 మ్యాచ్ల్లో 563 పరుగులతో సగటు 40 పరుగులు, 204 స్ట్రైక్ రేట్ తో దూసుకెళ్తుంటే, వైభవ్ 16 మ్యాచ్ల్లో 776 పరుగులతో 237 స్ట్రైక్ రేట్ తో సగటు 48 పరుగులతో అదరగొట్టేస్తున్నాడు. ఈ ఇద్దరు యువ ఆటగాళ్లు గనక టీ20 టీంలోకి అడుగు పెట్టారు అంటే ప్రత్యర్థులు వణికిపోవాల్సిందే. అయితే ఇక వీళ్ళు భారత ఇన్నింగ్స్ రూపురేఖల్నే మార్చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వీరిద్దరి దూకుడుకు అడ్డుకట్ట వేయడం అసాధ్యం.